ఎడారిలో మనం ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళిపోతామండి. అదేం క్వశ్చన్ అమ్మా, నడుచుకుంటూ వెళ్తాం లేదంటే గుర్రం మీద వెళ్ళినా సరిపోద్ది, దానికోసం అంత ఆలోచించేయడం ఎందుకు? నీలాంటి వాళ్ళు అయితే అలాగే చేస్తారు, కానీ ఎడారిలో స్పీడ్గా వెళ్ళాలంటే మనం ఎక్కాల్సింది గుర్రము నీలాంటి అడ్డగాడితో కాదబ్బాయి, ఒంటె అని ఓ జంతువు ఉండిద్దని నీకు తెలుసా? అమ్మాయి నువ్వు మరీ నన్ను చీప్గా తీసి పారేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఈ పాటికి మాట్లాడడానికి ఉండేటోడివి కాదులే, కానీ ఎడారిలో ఒంటె స్పెషాలిటీ ఏంటో తెలియాలంటే మాత్రం ఈ వీడియో చూసేయండి మీరు. ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ పొరపాటున తెలియకపోతే ఈ వీడియోను చూస్తే తెలిసిపోతుంది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎడారిలో ఒంటె ఒక వ్యక్తిని మోసుకెళ్తోంది. అది ఇసుక మీద అత్యంత వేగంగా దూసుకుపోతుంది. ఒంటె వేగానికి అందరూ స్టన్ అయిపోయారు. ఈ వీడియో లక్షల మందిని ఆకర్షించింది. అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఎడారిలో చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఎడారిలో ఒంటె పరుగు వేగాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అచ్చ తెలుగు భాషలో ఒంటెను లొట్టిపిట్ట అని కూడా అంటారు. వీటి శరీరం మందంగా ఉండడం వల్ల ఎడారి జీవనానికి అతికినట్టు సరిపోతుంది. వీటి పాదాలు పొడవుగా ఉంటాయి. వాటి కాలి షేప్, గిట్టలు కూడా ఇసుకలో దిగబడకుండా వేగంగా పరిగెత్తేందుకు వీలయ్యేలా ఉంటాయి. వీటికి తిండి తక్కువైనప్పటికీ నీటితో ఎక్కువ రోజులు బతకడం వీటి స్పెషాలిటీ. తమ కడుపులోకి ఒక్కసారిగా ఎక్కువ నీటిని తీసుకునే ఈ ఒంటెలు కొద్ది రోజుల దాకా నీటిని తీసుకోకుండానే జీవించగలవు. ఒంటెలకు కంటిరెప్పలు పొడవుగా ఉంటాయి. కంటిరెప్పలు అలా ఉండటం వల్ల ఎడారిలో వచ్చే వడగాల్పుల సందర్భంగా ఇసుకను కంటిలో పడకుండా కాపాడుతాయి. అలాంటి ఒంటెకు సంబంధించిన వైరల్ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ వీడియోలో ఇసుక దిబ్బల మీదుగా ఒక ఒంటె అత్యంత వేగంతో పరుగు తీయడాన్ని మీరు చూడొచ్చు. మైదాన ప్రాంతాల్లో హార్స్ రైడింగ్ లా సాగుతోంది ఎడారిలో ఈ ఒంటె రైడ్. ఇసుక మీద ఒంటె వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అది వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి 4 చక్రాల వాహనాన్ని కూడా మించిపోయింది. ఒంటెను ఎడారి ఓడ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలిసింది కదా. ఆ ఒంటె పరుగెడుతున్న తీరును చూస్తుంటే బుల్లెట్లా అనిపిస్తుంది. ఒక యూజర్ ఈ ఒంటె రేసింగ్ కారు కంటే తక్కువ కాదని కామెంట్ చేయగా, ఎడారిలో ఇంత శక్తి వేగాన్ని చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉందని మరొకరు అన్నారు. ఒంటెను ఎడారిలో అత్యంత బలమైన జంతువుగా చెప్పుకునేది ఈ కారణాల వల్లే.